అందరికీ నమస్కారం. నేను మీ ఆశ. ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయం మొండితనం. పిల్లల్లో మొండితనం అనేది చాలా సాధారణమైన విషయం. కానీ దాన్ని హ్యాండిల్ చేయడం పేరెంట్స్‌కి అంత సులభం కాదు. ఒక రోజులో వాళ్ళు నిద్ర లేచిన మొదలు పడుకునేదాకా చాలానే సార్లు బ్రతిమలాడుతుంటాము. ఇలా నేను నా ఎక్స్‌పీరియన్స్‌తో కొన్ని చిట్కాలను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. మన పిల్లలు ఫోను కోసమో, టీవీ కోసమో ఎక్కువ మొండిగా ప్రవర్తిస్తుంటారు. ఎంతకి మన మాట విననప్పుడు, మనం గూడా వాళ్ళతో కూర్చొని ఎంజాయ్ చేసినట్టుండి ఇంట్రెస్టింగ్‌గా క్వెషన్‌లడిగితే, ఆ టీవీలో వచ్చేదాన్ని మన పిల్లలు ఎక్స్‌ప్లెయిన్ కూడా చేస్తారు. ఇలా కొంతసేపయ్యాక వాళ్ళకి మన మీద ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. గౌరవం కూడా ఉంటుంది. అట్లాంటప్పుడు ఒక టైమ్ బౌండ్ పెట్టి చూడండి. ఇంకొక 5 మినిట్స్‌లో టీవీ ఆపేద్దామని, లేదా ఎక్కువగా చూడడం వల్ల తలనొప్పొస్తుందని, కళ్ళు నొప్పులొస్తున్నాయని చెప్పి చూడండి. వాళ్ళు కొంచెం తగ్గుతారు. టీవీ ఆపేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇంకొకటి భోజనానికి రమ్మన్నప్పుడు ఎంతకీ రారు. అలాంటప్పుడు మనం చేసిన ఐటెమ్స్‌ని వాళ్ళకి ముందుగా చెప్పి కొంచెం ఊరించండి. ఆ ఐటెమ్స్ అన్నిటిని వాళ్ళ చేతే టేబుల్ మీద పెట్టనివ్వండి. కలిసి తిందామని చెప్పి చూడండి. ఒకవేళ ఆ ఐటెమ్ నాకొద్దు అని చెప్పినప్పుడు ఈవినింగ్ తనకిష్టమైన స్నాక్స్ చేస్తాను అని చెప్పి చూడండి. ఇలా వాళ్ళు భోజనం చేస్తారు. పడుకోవడానికి ఎంతసేపటికి రానప్పుడు, ఇప్పుడు నైట్ డ్రెస్ ఎవరు సెలెక్ట్ చేస్తారు? బెడ్ టైమ్ స్టోరీస్‌లో ఏ స్టోరీ చెప్పాలి అని అడిగి చూస్తే వాళ్ళే పరిగెత్తుకుంటూ వస్తారు. ఇలా నేను నా రోజువారీలో నా ఎనర్జీ లెవెల్స్‌ని కొంత సేవ్ చేసుకుంటున్నాను. మీకు కూడా హెల్ప్ అయితే ట్రై చేసి చూడండి. మీకు కనుక నా పెయింటింగ్స్ అండ్ ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వటం మరవకండి. హ్యాపీ పేరెంటింగ్. ప్రేమతో మీ ఆశ. థ్యాంక్ యూ.